అంటే జనరల్గా మనము బాడీ ఏజింగ్ అనేది నార్మల్ ప్రాసెస్. కొంతమంది స్లోగా ఏజ్ అవుతారు, కొంతమంది ఫాస్ట్గా ఏజ్ అవుతారు. ఇప్పుడు బ్రైన్ జాన్సన్ అన్న ఒక అమెరికన్ పర్సన్ ఆల్మోస్ట్ సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏజ్ని ఆపి రివర్స్ చేద్దామని ప్రయత్నం. దేవుడు మన బాడీని ఒక విధంగా నడపాలనే బాడీ చేశారండి. ఈ బాడీ 100 సంవత్సరాలు 110 సంవత్సరాల వరకు కంటిన్యూ అయ్యే బాడీ. ఏదైనా అండి ముందు మనం చూస్తే ఒక 200 సంవత్సరాల ముందు పుట్టిన వాళ్ళ గురించి చూస్తే 30 సంవత్సరాలకే చనిపోయేవాళ్ళు. అంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 30 మాత్రమే. దాని తర్వాత అది 40 అయింది, 50 అయింది, 60 అయింది. జపాన్ అట్లాంటి కొన్ని, న్యూజిలాండ్, జపాన్లో 120, 130 వయసు వరకు బతికే వాళ్ళు ఉన్నారు. అది కూడా చాలామందే ఉన్నారు. అట్లీస్ట్ 5-6% ఆ ఏరియాల్లో బతికే వాళ్ళు ఉన్నారు. అది ఎందుకు అంటే స్ట్రెస్ లెవెల్ తక్కువ ఉండడం, హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోవడం, వాటర్ కంటెంట్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ విటమిన్స్, అదర్ థింగ్స్ ఉండడం వల్ల ఇవన్నీ. సో బాడీ కూడా అండి ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 35 మన కండ సైజ్, మసిల్ మాస్ ప్రతి 10 సంవత్సరాలకి 3-4% తగ్గిపోతుంది. కండ అనేది బాడీకి చాలా ముఖ్యం. మీరు చాలామందిని చూస్తారు పెద్ద వయసు 70-75 దాటిన తర్వాత కొంచెం బాడీ పోస్చర్ మారిపోవడం, వంగిపోవడము, కండ సైజ్ తగ్గిపోవడం అనేది చాలా అవుతుంది. దాని తర్వాత వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది. అట్లానే మీరు చూస్తే కొంతమంది ఫిజికలీ యాక్టివ్గా ఉండే 80-year-old పర్సన్ కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తినేది కరెక్ట్, వాళ్ళ స్ట్రెస్ లెవెల్ తక్కువ, పడుకునేది కరెక్ట్, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తారు. ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఫిజికల్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ వారానికి 2 రోజులు మాత్రం కూడా చాలు. చేసే వాళ్ళకి మసిల్ యాక్టివిటీ ఎక్కువ ఉండడం, దానివల్ల ఎండార్ఫిన్ రిలీజ్ ఎక్కువ ఉండడం, టెస్టోస్టెరాన్ రిలీజ్ ఇన్ మేల్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫిజికలీ అండ్ మెంటలీ యాక్టివిటీ పెరుగుతుంది. సో దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50-80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.